రోజు నేను మీకు 9th March 2022 అండ్ 10th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈస్ Ministry of Culture organize Pan-India program Jaroka. Ministry of Culture and Ministry of Textiles are organizing a program called Jaroka, a collection of Indian handicraft or handloom art and కల్చర్. సో జరోకా అనేది ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ అనమాట. సో ఆ ఎగ్జిబిషన్లో ఏముంటాయంటే ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అవనివ్వండి, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అవనివ్వండి, అలాగే ఇండియన్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయబడతాయి. సో ఇది ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ అంటే భోపాల్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే రాణి కమలాపాటి రైల్వే స్టేషన్లోని March 8th ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళు చేసిన ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో, హ్యాండ్లూమ్స్ ఉంటాయో అవన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో అండ్ అలాగే నాట్ ఓన్లీ మధ్యప్రదేశ్, 13 స్టేట్స్ 16 లొకేషన్స్లో కూడా ఈ జరోకా అనే పాన్ ఇండియా ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లాంచ్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇరాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ సెకండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ నూర్ 2. ఇరాన్ ఒక మిలిటరీ శాటిలైట్ నూర్ 2ని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే 500 kilometers ఫ్రమ్ ద ఎర్త్, ఆల్టిట్యూడ్ ఆఫ్ 500 kilometers ఫ్రమ్ ద ఎర్త్, అంటే ఎర్త్కి భూమి పైన 500 kilometers ఎత్తులో ఈ యొక్క నూర్ 2 అనే ఒక మిలిటరీ శాటిలైట్ని ఇరాన్ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దిస్ ద సెకండ్ మిలిటరీ శాటిలైట్ లాంచ్డ్ బై ద ఇస్లామిక్ రిపబ్లిక్. సో ఈ నూర్ అనేది ఏంటంటే లైట్ అనమాట. నూర్ అంటే లైట్. సో ఇది ఏంటంటే మిలిటరీ, ఇరాన్ మిలిటరీని తర్వాత మిసైల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా పైనుంచి స్పేస్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ అ మిలిటరీ శాటిలైట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నూర్ 2 అనే మిలిటరీ శాటిలైట్ ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఇరాన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Russia is now world's most sanctioned country 2022. Russia has become the world most sanctioned country due to its invasion on Ukraine. యుక్రెయిన్ని వార్ వచ్చిన కారణంగా, యుక్రెయిన్కి రష్యాకి వార్ వచ్చిన కారణంగా సో రష్యాని మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. సో ఇదివరకు రష్యా 2778 శాంక్షన్స్ ఉంటే, సో ఇప్పుడు మొత్తం అవన్నీ ఓల్డ్ శాంక్షన్స్ అండ్ న్యూ శాంక్షన్స్ కలుపుకొని 5530 శాంక్షన్స్ అనేవి ఆ కంట్రీ మీద వేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద వరల్డ్ మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీగా ఇప్పుడు వార్తల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ సిరియా, నార్త్ కొరియా వీటి మీద అప్పటికే శాంక్షన్స్ ఉన్నాయి. సో బట్ రష్యా హ్యాస్ ఓవర్కమ్ ఆల్ దెమ్ అండ్ బికేమ్ వరల్డ్ మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఇన్ 2022. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హర్యానా గవర్నమెంట్ అనౌన్స్డ్ మాతృశక్తి ఉద్యమిత స్కీమ్. హర్యానా ప్రభుత్వం మాతృశక్తి ఉద్యమిత స్కీమ్ అనే ఒక స్కీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే బిలో పోవర్టీలో ఉంటారో, అంటే ఇన్కమ్ అనేది 5 lakhs rupees కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి, వాళ్ళ అలాంటి ఫ్యామిలీలో ఉన్న ఉమెన్ ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న స్మాల్ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక స్మాల్ బిజినెస్ కానీ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి 3 lakhs rupees ఒక రుణం అనేది, ఒక అప్పు అనేది ఇవ్వాలని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటంటే మాతృశక్తి ఉద్యమిత స్కీమ్. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఒక ఫ్యామిలీ బిలో పోవర్టీ అంటే 5 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ ఉంటుందో అలాంటి ఫ్యామిలీలో లేడీ ఎవరైనా, స్త్రీ ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి 3 లక్షల వరకు కూడా రుణం ఇవ్వాలి అని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక స్కీమ్ పేరేంటంటే మాతృశక్తి ఉద్యమిత స్కీమ్. ఈ ఇచ్చిన 3 lakhs గాను 7% అన్నది, అంటే ఇంట్రెస్ట్లో కూడా అది సబ్సిడీ ఇచ్చింది. 7% మాత్రమే పే చేసేలాగా ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే హర్యానా గవర్నమెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. సిక్కిం గవర్నమెంట్ లాంచ్ ఆమ యోజన అండ్ బాహిని స్కీమ్. సిక్కింగా అంటే రీసెంట్గా మనకి రేపొద్దున ఎగ్జామ్స్లో అడగచ్చు, ఆమ యోజన స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు, అలాగే బాహిని స్కీమ్ ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిక్కిం గవర్నమెంట్. ఇంతకీ ఏంటో ఆమ యోజన స్కీమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మదర్స్ ఉంటారో, అంటే నాన్ వర్కింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఫ్యామిలీలోనూ నాన్ వర్కింగ్ మదర్ ఉంటే కనుక ఆమెకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు తన అకౌంట్లో జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సిక్కిం ఎవరు అంటే సిక్కిం గవర్నమెంట్. సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం
Prem Singh Tamang has announced that state government will soon implement Ama Yojana, a scheme for helping non-working mothers. ఓకే, సో నాన్ వర్కింగ్ మదర్స్ అంటే ఆమె మదర్ అయ్యుండి తను వర్క్ చేయకపోతే తనకి ఒక 20,000 రూపాయలని ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి అని చెప్పేసి ఆ సిక్కిం గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. అలాగే బాహినీ స్కీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే 9th క్లాస్ 8th క్లాస్ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఋతుస్రావం కారణంగా వాళ్ళు స్కూల్కి అది వెళ్ళలేకపోవడాన్ని, అలాగే ఆ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో అవి పర్చేస్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేనందున సో అవి ఫ్రీగా డొనేట్ చేసే ఒక కార్యక్రమం బాహినీ స్కీమ్ అండి. సో ఈ యొక్క బాహినీ స్కీమ్ అనేది లాంచ్ చేసే స్కూల్స్లో ఈ డ్రాప్ అవుట్ రేషియో ఏదైతే ఉంటుందో గర్ల్స్ స్టూడెంట్స్ని అది అరికట్టాలి అని చెప్పేసి బాహినీ స్కీమ్. అలాగే ఆమ యోజన అంటే ఈ ఎవరైతే నాన్ వర్కింగ్ మదర్స్ ఉంటారో బిలో పోవర్టీ లైన్ చెందిన వాళ్ళకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి అని చెప్పేసి ఒక యోజన కార్యక్రమం అనేది సిక్కిం గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హెల్త్ క్లినిక్స్ ఎట్ 20 గవర్నమెంట్ స్కూల్స్ టు ఎన్ష్యూర్ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. ఢిల్లీ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక హెల్త్ క్లినిక్ పెట్టాలి. సో ఆ హెల్త్ క్లినిక్ ఏం చేయాలంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్గా ఉండేలా చూసుకోవాలని ఒక ఇనిషియేటివ్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆన్ మండే ఇనాగ్రేటెడ్ 20 హెల్త్ క్లినిక్స్ నేమ్డ్ ఆమ్ ఆద్మీ స్కూల్ క్లినిక్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ టు ఫోకస్ ఆన్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ హెల్త్ కండిషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంటే అక్కడే ఆ స్కూల్లోనే వాళ్ళకి వైద్యం అందే సదుపాయాన్ని ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లాంచెస్ లక్ష్మీ ఫర్ లక్ష్మి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లక్ష్మీ ఫర్ లక్ష్మి అనే ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరైతే మహిళలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక లేడీ స్టాఫ్తో అంటే ఆ యొక్క ఉమెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక లేడీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తోని వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక మిస్డ్ కాల్ ద్వారా కాల్ చేస్తే చాలు వాళ్ళు. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక పథకం అనేది రూపొందించింది ఏంటంటే లక్ష్మీ ఫర్ లక్ష్మి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఉమెన్ లెడ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ లక్ష్మీ ఫర్ లక్ష్మి విచ్ విల్ కనెక్ట్ ఉమెన్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఉమెన్ ఇన్వెస్టర్ అంటే నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నాకు ఉమెన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తోని నాకు ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లక్ష్మీ ఫర్ లక్ష్మి అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. RBI launches UPI 123 Pay for feature phones and DigiSati 2022. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదండి, అంటే నార్మలీ ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ కాకుండా ఫీచర్ ఫోన్స్ ఇప్పుడు మొబైల్ ఇప్పుడు పిక్లో మీకు చూపిస్తున్నట్టు ఇవి ఫీచర్ ఫోన్స్ అంటారు. ఇలాంటి ఫోన్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ అయ్యేలాగా ఒక ఫీచర్ని RBI లాంచ్ చేసింది. ఆ ఫీచర్ పేరేంటి అంటే UPI 123 Pay ఫర్ ఫీచర్ ఫోన్స్. అంటే ఈ యొక్క ఆండ్రాయిడ్ కాకుండా ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదండి, అలాంటి ఫీచర్ ఫోన్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి అయ్యేలాగా UPI 123 Pay అనేసి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే డిజిసాతి ఏంటంటే 24/7 హెల్ప్ లైన్ ఫర్ డిజిటల్ పేమెంట్స్. ఏదైనా డిజిటల్ పేమెంట్స్లో ఎప్పుడైనా ఏదైనా అవకతవకలు వస్తే 24/7 వాళ్ళకి సౌకర్యం అందించేలాగా డిజిసాతి అని చెప్పేసి ఒక డిజిటల్ పేమెంట్ హెల్ప్ లైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే UPI 123 Pay ఫర్ ఫీచర్ ఫోన్స్. ఏవైతే ఫీచర్ ఫోన్స్ ఉంటాయో లైక్ ఇప్పుడు నోకియా, సో అలాంటి ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ కాకుండా ఉండే ఫోన్స్ ఏవైతే ఉంటాయి చిన్న ఫోన్స్, అందులో కూడా డిజిటల్ పేమెంట్స్ జరిగేలాగా UPI 123 Pay అని ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. RBI రిలీజెస్ బుక్లెట్ ఆన్ మోడస్ ఆపరాండే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. అంటే RBI ఒక బుక్లెట్ రిలీజ్ చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటా బుక్లెట్ అంటే అందులోని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు చాలామందికి మీరు తెలిసే ఉంటుంది, ఏదైనా ఫోన్ చేసి పలానా బటన్ నొక్కంటే మీకు అమౌంట్ వస్తుంది, లేదంటే మీరు మాకు 10,000 ఇవ్వండి మేము మీకు 1 lakh ఇస్తాము. ఈ టైప్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏ టైప్ ఆఫ్ విధంగా వాళ్ళు చేస్తున్నారు, సో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక బుక్లెట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. సో
ఎలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఒక బుక్లెట్, దాన్ని మనం ఎలా అరికట్టాలని చెప్పేసి అందులో మనకి చెప్పడం జరిగింది. ఆ బుక్లెట్ పేరు ఏం పెట్టారంటే బీ అవేర్. సో బీ అవేర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని చెప్పేసి ఈ ఒక బుక్లెట్ అనేది పేరు పెట్టడం జరిగింది. సో ద వే ఇన్ విచ్ సంథింగ్ ఆపరేట్స్ ఆర్ వర్క్స్, అంటే ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి, మనం ఎలా అరికట్టాలనే దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బుక్లెట్ పేరే బీ అవేర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Germany to host G7 agricultural ministers virtual meeting. సో ఇప్పుడు G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ G7 కంట్రీస్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ ఒక చోట ఒక వర్చువల్ మీటింగ్ అనేది ఇప్పుడు జరపడాన్ని జర్మనీ హోస్ట్ చేయబోతుంది. సో G7 అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీట్ ఎక్కడ జరిగింది అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలంటే జర్మనీ గవర్నమెంట్ హ్యాస్ స్టేటెడ్ దట్ ఇట్ విల్ హోల్డ్ ఆన్ వర్చువల్ మీటింగ్ ఆఫ్ G7 agricultural ministers to explore the implications of conflict between Russia and Ukraine on global food security. సో ఇప్పుడు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏవైతే ఉందో బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ అది గ్లోబల్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ఒక మీటింగ్ అనేది G7 వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే జర్మనీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. సీడాక్ ఇన్స్టాల్డ్ పరంగంగా సూపర్ కంప్యూటర్ ఎట్ ఐఐటి రూర్కే వాళ్ళు ఒక సూపర్ కంప్యూటర్ కనిపెట్టారు. దాని పేరేంటంటే పరంగంగా. సో ద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఈ పదాలు విడమర్చి చదివితే మనకి అక్కడే మీనింగ్ తెలిసిపోతుంది. ద సెంటర్ ఫర్ డెవలప్ చేయడానికి దేన్ని అడ్వాన్స్డ్ కంప్యూటర్లోని అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డెవలప్ చేయడానికి సీడాక్ అనేది ఒక సంస్థ ఉంది. ఆ సీడాక్ అలాగే ఐఐటి రూర్కి కలిసి ఒక సూపర్ కంప్యూటర్ని స్థాపించాయి. ఆ సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరంగంగా. సో దీని స్పీడ్ తెలుసుకోవాలండి. మన స్పీడ్ ఏంటంటే 1.66 పెటాఫ్లాప్స్ స్పీడ్తో పరంగంగా అనే సూపర్ కంప్యూటర్ రీసెంట్గా ఐఐటి రూర్కే అండ్ సీడాక్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ప్రెసిడెంట్ కోవిడ్ ప్రెజెంట్స్ నారీ శక్తి పురస్కార్ ఫర్ 2020 అండ్ 2021. మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అట్ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ. ఓవరాల్ 29 women has been conferred the award for the years 2020 and 21 in recognition of their outstanding and exceptional work towards the empowerment of women, especially the vulnerable and marginalized. సో ఒక 29 ఉమెన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చూపించిన తెగువ కానివ్వండి, ఎంపవర్మెంట్ కానివ్వండి, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వాళ్ళ అవుట్ స్టాండింగ్ వర్క్కి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దాని పేరేంటి నారీ శక్తి పురస్కార్. ఎప్పుడు ఇచ్చారు అంటే ఉమెన్స్ డే నాడు ఇవ్వడం జరిగింది. సో ఆ అవార్డు ఎంతమంది గెలుచుకున్నారు? 29 ఉమెన్ అనే వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Arushi Verma named to represent India at Climate Force Antarctica expedition. So Climate Force Antarctica expedition అంటే ఏంటంటే అంటార్టికాలోని లైక్ సాహసయాత్ర, అంటార్టికాలో సాహసయాత్ర ఏదైతే ఉంటుందో ఆ సాహసయాత్రకి మన ఇండియా తరపు నుండి ఆరుషి వర్మ అనే ఒక షూటర్ ఎవరైతే ఉంటారో సో అక్కడ వాళ్ళు ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ నేషనల్ లెవెల్ షూటర్ అండ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ హెయిలింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ఆరుషి వర్మ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద క్లైమేట్ ఫోర్స్ అంటార్టికా ఎక్స్పెడిషన్ టు రిప్రజెంట్ ఇండియా. సో ఇండియా బదులుగా అంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆరుషి వర్మ గారు షీ హ్యాస్ నేమ్డ్ యాజ్ ఇండియాస్ క్లైమేట్ ఫోర్స్ అంటార్టికా ఎక్స్పెడిషన్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళింది ఎవరు అంటే ఆరుషి వర్మ. షీ విల్ బీ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ స్పాన్సర్డ్ బై ద హన్స్ ఫౌండేషన్ ఆమెకి ఫుల్గా సపోర్ట్ చేయబోతుంది ఈ విషయంలో. అలాగే మన ఇండియాని అంటార్టికా సాహసయాత్రల పరంగా మన ఇండియాని రిప్రజెంట్ చేసేది ఎవరు అంటే ఆరుషి వర్మ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. FICCI Ladies Organization to inaugurate a 50 acres industrial park in Hyderabad. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. FICCI Ladies Organization to inaugurate 50 acres industrial park in Hyderabad. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి మనం చూసే ఉంటాం కదా. అంటే చాలా ల్యాండ్ ఉంటుంది, చాలా ఎక్కువ ల్యాండ్ ఉంటుంది, అందులో మొత్తం ఇండస్ట్రీసే ఉంటాయి. అలా ఇండస్ట్రీస్ జోన్ ఉన్నదాన్ని మనం ఇండస్ట్రియల్ పార్క్ అంటాము. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ అండి ఓన్లీ లేడీస్ ఉన్న ఒక 50 ఎకరాల ఇండస్ట్రీ
ఇండస్ట్రియల్ పార్క్ని హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దాని పేరు ఏంటంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ టు ఇనాగ్రేట్ ఏ 50 acres ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మార్కింగ్ ద 20th anniversary ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సంబంధించిన 20th anniversary సందర్భంగా ఒక 50 acres ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ పార్క్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఉండబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఇండస్ట్రియల్ పార్క్ ఈస్ కంప్లీట్లీ ఫర్ లేడీస్ అనమాట. సో ఎవరు ఆర్గనైజ్ చేయబోతున్నారు, ఎవరు ఇనాగ్రేట్ చేయబోతున్నారు అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ టు ఇనాగ్రేట్ 50 acres ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ హైదరాబాద్. సో ఆ హైదరాబాద్లో ఉన్న 50 acres ఇండస్ట్రియల్ పార్క్ ఏవైతే ఉందో కంప్లీట్గా లేడీస్ ఆర్గనైజేషన్ అది రన్ అవబోతుంది. Moving on to 10th March 2022 current affairs. Our first current affair is Stratolaunch Monster Jet completes first test drive down runway. Stratolaunch Monster Jet. వాట్ ఈస్ మెంట్ బై మాన్స్టర్ జెట్? మాన్స్టర్ జెట్ అంటే ఏంటంటే ఇంతవరకు మనం పైనుంచి సింగిల్ జెట్ వెళుతుండాన్ని చూసుంటాం కదా. ఈ స్ట్రాటోజెట్ మాన్స్టర్ జెట్ అంటే ఏంటంటే ఈ ఫిగర్ లో చూపించినట్టుగా ఇది 2 బాడీడ్ జెట్ అనమాట. 2 బాడీస్ ఉంటాయి దీనికి. అలాగే దీని వింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ వింగ్స్ అయితే ఏకంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ ని కూడా మించిన సైజు ఉన్న వింగ్స్ దీనికి అమర్చడం జరిగింది. ఇది ఒక మాన్స్టర్ జెట్ అనమాట. ఇది ఎవరు రూపొందించారు అంటే స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ రూపొందించింది. దాని పేరు కూడా స్ట్రాటోలాంచ్ అనే పెట్టింది. అయితే ఈ స్ట్రాటోలాంచ్ ఎవరి కంపెనీ అంటే ఒకప్పటి మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ పాల్ ఎలిన్ గారు సొంతంగా ఈ స్ట్రాటోలాంచ్ అనే సంస్థను ప్రారంభించారు. ఈ స్ట్రాటోలాంచ్ అనే సంస్థలో స్ట్రాటోలాంచ్ అనే మాన్స్టర్ జెట్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఈ స్ట్రాటోలాంచ్ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే 2,50,000 kgs వెయిట్ ని ఇది క్యారీ చేయగలదు. అంటే ఆల్మోస్ట్ ఒక 3 రాకెట్స్ ని ఇది స్పేస్ లోకి క్యారీ చేయగల కెపాసిటీ స్ట్రాటోలాంచ్ మాన్స్టర్ జెట్ కి ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాంటి స్ట్రాటోలాంచ్ మాన్స్టర్ జెట్ తన ట్రైల్ అనేది పూర్తి చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. సో సూన్ అంటే మనం 2023లో ఇంకా ఈ స్ట్రాటోలాంచ్ లాంచ్ చేసిన రాకెట్స్ గురించి మనం ఫర్దర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. Moving on to the next news. Government nod for setting up World Health Organization Global Center for Traditional Medicine. World Health Organization ఎక్కడ ఉందండి? జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. సో అలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించిన సెంటర్ ఒకటి గుజరాత్ లో ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ తో టైఅప్ అవడం జరిగింది. సో అలాగే మన క్యాబినెట్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీని యొక్క ప్రాజెక్ట్ కి అప్రూవ్ చేయడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మరి ఎవరు అప్రూవ్ చేస్తారు ఇండియాకి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు కలిపి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సెంటర్ ని గుజరాత్ లో ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ గ్లోబల్ అవుట్ పోస్టెడ్ అంటే ఏంటంటే అంటే ఒక హెడ్ ఆఫీస్ అనేది ఒక వేరే కంట్రీలో ఉండి దాని యొక్క బ్రాంచ్ అనేది చాలా దూరంగా ఆ కంట్రీకి ఉంటే అది అవుట్ పోస్టెడ్ సంస్థ అంటారు. అలాంటి ఇది ఒక ఫస్ట్ అండ్ ఓన్లీ గ్లోబల్ అవుట్ పోస్టెడ్ ఆఫీస్ that is going to be open in Gujarat. Moving on to the next news. India's largest recycling statue of Lord Buddha being built at Bodh Gaya. ఎక్కడుంది? బీహార్. అలాగే ఇండియాస్ లార్జెస్ట్ అంటే ఇండియాలోనే పెద్ద రీక్లైనింగ్ స్టాట్యూ. రీక్లైనింగ్ అంటే పడుకుని ఉన్న, ఈ ఫిగర్ లో మీకు చూస్తున్నట్టుగా పడుకుని ఉన్న బుద్ధుని స్టాట్యూ ఒకటి బోధ్ గయాలో నిర్మాణం జరగబోతుంది. సో ఇది ఏంటంటే ఈ స్టాట్యూ యొక్క గొప్పతనం, ఇది 100 feet లాంగ్ అండ్ 30 feet హై అన్నమాట ఈ స్టాట్యూ అనేది. సో ఇండియాస్ లార్జెస్ట్ రీక్లైనింగ్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ బుద్ధ ఈస్ బీయింగ్ బిల్డ్ ఇన్ బోధ్ గయా. సో ఈ స్టాట్యూ ఏంటంటే 100 feet లాంగ్ అండ్ 30 feet హై ఉంది. ఇట్స్ లార్జెస్ట్ రీక్లైనింగ్ స్టాట్యూ ఆఫ్ బుద్ధ అని మనం చెప్పొచ్చు. ఇది మళ్ళీ February 2023 నుండి కూడా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ద డివోటీస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్.
Tamil Nadu government inaugurated India's largest floating solar power project. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎవరు? ఎంకే స్టాలిన్ గారు ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇనాగ్రేట్ చేశారు. దాని ఖరీదు ఎంత అంటే 150.4 crores కాస్ట్తో, ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంతకీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే సదరన్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్యాక్టరీ. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే సదరన్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే తూటుకూడి ఎక్కడుంది? తమిళనాడులో. సో ఇది ఎందుకు అంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ పవర్ జనరేషన్ అండ్ టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో పవర్ జనరేట్ చేయడానికి అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ ని అరికట్టడానికి ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది. దీని కెపాసిటీ ఎంత అంటే 42 million units ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకున్నారు కదా. మెయిన్ పాయింట్స్ ఇందులో ఏంటి? తమిళనాడు గవర్నమెంట్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇనాగ్రేట్ చేసిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ అంటే తూటుకుడిలో. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ న్యూస్. Lupin named Maricom as brand ambassador for his Shakti initiative. Lupin another famous pharma company. So, global pharma major Lupin Limited has announced that it has signed on 6th time world boxing champion Maricom as its brand ambassador for its Shakti campaign. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రాండ్ అంబాసిడర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ల్యూపిన్ అనే సంస్థ మ్యారికామ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫర్ యువర్ కాంపిటేటివ్ exams. Moving on to the next news. Bangladeshi Rizwana Hassan to get US International Women of Courage Award 2022. So International Women of Courage Award, ఇంటర్నేషనల్ ఉమెన్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎవరైతే ఉమెన్ ఉంటారో అంటే కరేజియస్ అవార్డ్ అనేది గెలుచుకునేటట్టుగా ఒక యుఎస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఉమెన్ ఫర్ కరేజ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 2022 గాను అది బంగ్లాదేశీ ఉమెన్ రిజ్వానా హసన్ గారిని ఈ అవార్డు అనేది వరించడం జరిగింది. So she is an environmental lawyer. She is among the 12 women from all around the world who will be honored by the US Department of the State for this prestigious award. So till now 170 women from 80 countries have been honored under the IOWC program. Moving on to the next news. IPC banned Russian and Belarus athletes from Beijing Winter Paralympics. International Paralympic Committee has banned the athletes' entries from the Russian Paralympic Committee and the National Paralympic Committee Belarus from the Beijing Winter Paralympics due to the war in Ukraine. అంటే యుక్రెయిన్ తో వార్లో భాగంగా రష్యా అండ్ బెలారస్ అథ్లెట్స్ ని పారాలింపిక్స్ వింటర్ పారాలింపిక్స్ ని తొలగించడానికి ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ డిసైడ్ చేయడం జరిగింది. సో రష్యా అండ్ బెలారస్ మీద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బ్యాన్స్ ను విధించడం జరిగింది యుక్రెయిన్ తో వార్ కారణంగా. సో ఆ బ్యాన్ లో భాగంగా ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది మార్చ్ లో జరగబోతుంది. సో అలాంటి ఒక స్పోర్ట్స్ కమిటీ నుండి రష్యా ని బెలారస్ ని తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఈ వింటర్ పారాలింపిక్స్ అనేది 4th నుంచి 13th మార్చ్ వరకు కూడా మనకి జరగబోతున్నాయి. సో బీజింగ్ 2022 వింటర్ పారాలింపిక్స్ అనేది జరగబోతున్నాయి. సో అలాంటి పారాలింపిక్ గేమ్స్ కి రష్యా అండ్ బెలారస్ అథ్లెట్స్ ని తొలగించడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఎస్ శ్రీనాథ్ క్విట్స్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. సో శ్రీనాథ్ అనేవాళ్ళు ఇండియన్ పేసర్. Okay, Indian pacer Srinath has announced his retirement from all forms of domestic cricket. Srinath garu oka famous cricketer ga andarki suparicitame. Atanu 27 టెస్టులు ఆడారు, అలాగే 53 వన్ డేస్ ఆడారు, అలాగే taking 87 and 75 wickets respectively. So he has also taken 7 wickets in T20 ఇంటర్నేషనల్స్. సో ఇలాంటి పాపులర్ వ్యక్తి శ్రీనాథ్ గారు తన క్రికెట్ నుండి ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్. ఒలింపిక్ ఛాంపియన్ డూప్లాంటిస్ సెట్స్ పోల్ వాల్ట్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ 6.19 meters in Belgrade. స్వీడన్ ఒలింపిక్ పోల్ వాల్ట్ ఛాంపియన్ అర్మన్ గుత్సవ్ మోండో డూప్లాంటిస్ cleared 6.19 meters to smash his own record by 1 centimeter at the World Indoor Tour Silver Meeting in Belgrade. అంటే బెల్గ్రేడ్ లో జరిగిన ఒక పోల్ వాల్ట్
గేమ్లోని డ్యూప్లాంటిస్ తన వరల్డ్ రికార్డ్ను ఒకటి సృష్టించారు. 6.19 మీటర్స్ తన ఓన్ రికార్డ్ అతను తిరగరాశారు. అంతకుముందు అతను 6.18 మీటర్స్ అనేదిగా ఉండేది అతని రికార్డు. ఇప్పుడు అతను రికార్డ్ తనే బ్రేక్ చేసి 6.19 మీటర్స్గా ఈసారి వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు క్రియేట్ చేశారు? డ్యూప్లాంటిస్. ఎక్కడ అంటే పోల్ వాల్ట్లో, అంటే పోల్ ఎంత దూరం అయితే అది విసురుతారో అది ఒక క్రీడా కార్యక్రమంగా ఒలింపిక్స్ లో చోటు చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి క్రీడల్లో డ్యూప్లాంటిస్ గారు తన వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 6.19 మీటర్స్. ఎక్కడ జరిగింది అంటే బెల్గ్రేడ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇండియాస్ ఎస్ఎల్ నారాయణ్ విన్స్ గ్రంథి స్కాచి Cattolica International Open Chess Tournament. సో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎస్ఎల్ నారాయణ్ ఈజ్ ద విన్నర్ దేనిలో అండి? గ్రంథి స్కాచి క్యాటలికా ఇంటర్నేషనల్ ఓపెన్. ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. సో ఇటలీలో జరిగిన గ్రంథి స్కాచి ఇంటర్నేషనల్ ఓపెన్ లో ఎస్ఎల్ నారాయణ గారు విన్ అవడం జరిగింది. సో ఇతను ఒక 41st గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. March 10th is observed as CISF Rising Day. CISF అంటే ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేవాళ్ళు ఇండియాకి ఎంత అవసరమో తెలుపుతూ అండ్ వాళ్ళ కోసం వాళ్ళ చేసిన త్యాగాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ March 10th CISF రైజింగ్ డేగా గుర్తించడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. No Smoking Day 2022 is celebrated on 9th March. 9th March No Smoking Day. So No Smoking Day is celebrated on the second Wednesday in the month of March every year across the world. This year No Smoking Day will be celebrated on 9th March. This day is celebrated to help those who wish to quit smoking as well as to raise awareness about the implications of smoking on an individual health. సో ప్రతి ఒక్కరి హెల్త్ మీద స్మోకింగ్ ఎలాంటి దుష్పరిణామాలను చూపిస్తుందో అనేది ఈ డేని మనం గుర్తు చేసుకుంటూ, అలాగే అందరూ కూడా ఈ స్మోకింగ్ అనేది క్విట్ చేయాలన్న ఒక నినాదంతో ఈ నో స్మోకింగ్ డే అనేది 9th March సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ న్యూస్. ఫార్మర్ పాకిస్తానీ ప్రెసిడెంట్ రఫీక్ తరార్ పాసెస్ అవే. సో పేరు గుర్తుపెట్టుకోండి, రఫీక్ తరార్. ఇతను ఎవరు అంటే ఫార్మర్ పాకిస్తానీ ప్రెసిడెంట్. ఆయన చనిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ 9th and 10th March current affairs. Hope you like it. Thank you.